అంటే ఇంతటి వరకు మిమ్మల్ని హీరోగా చూసా సార్ ఈ సినిమాతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో మీలాంటి యాక్టర్స్ అందరినీ గుర్తించి ఇంతమంది 50 మంది అనుకుంటా దాదాపుగా కొంతమంది టాలెంట్ పీపుల్ గుర్తించి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది మీలో ఎంత కాన్ఫిడెన్స్ పెంచింది? ఎందుకో సార్ నేను ఫస్ట్ నుంచి కూడా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజావారి రాణి గారు అనే సినిమా ఒక 8 లక్షలతో తీద్దామని కపిలేశ్వరపురం వెళ్ళిపోయాం సార్ ఈస్ట్ గోదావరి. ఏమైపోయిందంటే మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను సార్. ఏది రాజావారి రాణి గారు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ 2 సినిమాలకి ఇన్ అండ్ అవుట్ చూసేసాను సార్. అంటే డిస్ట్రిబ్యూషన్ అసలు థియేటర్ అంటే ఏంటి మొత్తం అన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎవరు లేరు కదా సార్ అప్పుడు అంతా చూసి ఆ ప్రాసెస్ లో ఏంటి అని అంటే ఒక రైట్ కంటెంట్ ని మాత్రం ప్రొడ్యూస్ చేద్దాం, ఇక్కడ మంచి కంటెంట్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదని స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. అందుకనే ముందు నుంచే ప్లాన్ ఉండింది సార్. ఈ కథ విన్న తర్వాత మెల్లగా స్టార్ట్ చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్ వెరీ స్మాల్ స్టెప్, ఇది చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా. అలా మెల్లమెల్లగా కథలు బాగా నచ్చితే అలా తీసుకెళ్తూ ఉన్నాం.